అంతా కూడానండి శిక్షించబడ్డాయి. ప్రజలందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేశారు, ఒక లోయలో పెట్టేశారు. ఆ లోయకు ఆకోరు లోయ అని చెప్పి అక్కడ చెప్పబడుతూ వచ్చింది. అది జరిగిందాకానండి వాళ్ళ ప్రయాణము ముందుకు కొనసాగలేదు. దేవుడు వారితో మాట్లాడలేదు, మీరు ఇక్కడే ఉండాలి. ఎందుకంటే ఏ దినమునకు ఆ దినమే మన జీవితాల్లో ఉన్న అవిధేయత, అతిక్రమము, పాపము అనేదండి దేవుని ఎదుట పరిహరించుకోకుండా ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆశీర్వాదము అనేది రాదు. దేవుని యొక్క రక్షణ అనేది మన జీవితాల్లో, మన కుటుంబాలను సమీపించదు. ఎందుకంటే ఆకాను ఇచ్చే పాఠాలు మనకు చాలా గొప్పగా కనపడుతూ ఉన్నాయి. మనము దాచిపెట్టిన పాపము అనేది చాలా ప్రమాదకరమైనది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు అక్కడ ప్రాయశ్చిత్తము నొందుతాడండి. అందుకని కీర్తనకారుడు 139 7 నుండి 12 చరణాలు తర్వాత చదువుకోండి. మన పాపము అనేది బయటకు కనిపించకపోయినప్పటికీ కూడా సమస్తమును చూచున్న ఆ దేవునికి అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అంతేకాదు ఒక వ్యక్తి యొక్క పాపము అందరి మీద ప్రభావము చూపుతుంది. కుటుంబము, సంఘము, మన సేవ, దీనంతటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది.